విద్యార్థిని ప్రియాంక మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక మృతి తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. మెడికో మృతికి కారణమైన వారు ఇప్పటికే జైలులో ఉన్నారని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రియాంక మరణం బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీంపై మరిన్ని డీటెయిల్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుభాన్, మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి ఎస్పీని, కలెక్టర్ ని ఇద్దరిని కూడా ఆదేశించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, వెంటనే చెక్ కోడ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. కేసు దర్యాప్తు అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తనను తీవ్రంగా కలిసివేసిందని చెప్పి సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవటం బాధాకరం అని చెప్పి సీఎం వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మరోసారి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని ఎస్పీ ముఖ్యమంత్రికి తెలిపారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షణ పడేలా చూడాలని సీఎం అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని కూడా అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడమే కాకుండా బాధిత కుటుంబానికి ఇతరత్ర అన్ని విధాలుగా మద్దతు ఉంటాము అని కూడా సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రియాంక మరణం తనను తీవ్రంగా కలిసివేసిందని, భవిష్యత్తులో వైద్యురాలుగా ఎంతో మందికి సేవలు అందించాల్సిన ఆమె చాలా అర్ధాంతరంగా కన్నుమూయటం తీవ్ర బాధాకరం అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులు కఠిన శిక్షలు పడేలా కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ రామారావు.